నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. తమలపాకులు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఎటువంటి శుభకార్యాలకైనా కూడా వీటిని వాడుతారని అందరికీ తెలుసు. కానీ ఈ తమలపాకుల వల్ల మరికొన్ని యూజెస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. తమలపాకును 2 లేదా 3 ఆకులను తీసుకుని మెత్తగా నూరి అందులో కొంచెం తేనెని అలాగే చిటికెడు పసుపుని కలిపి తర్వాత ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయాలి. తర్వాత ఆరాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గి చర్మం మృదువుగా తయారవుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేయండి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 1/2 లీటరు నీళ్ళల్లో గుప్పెడు తమలపాకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి అందులో 1 స్పూన్ తేనె, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసి ఆరాక కడిగిస్తే చాలు. చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. కొంతమంది దగ్గర చెమట స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొన్ని చుక్కల తమలపాకుల నూనెని కలపాలి. జుట్టు రాలడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారింది. మరి నువ్వుల నూనెలో కొన్ని తమలపాకులు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక హెయిర్ కి అప్లై చేయండి. కొన్ని రోజుల పాటు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.